మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి ఈ రోజు సాయంత్రం 6:30 ఏంటమ్మా మీరు ఎవరో నిద్రపోరా? మావయ్య, ఉదయం త్వరగా లేచి కొలంలో స్నానం చేయాలి, గుళ్ళో దీపం పెట్టాలి. అందుకే ఇప్పుడు పూలదండలు కట్టేస్తే రేపటికి ఫ్రీ అయిపోతాం కదా. నిద్ర కూడా రాలేదన్నయ్య. దేవి లేకపోయేసరికి నిద్ర పట్టలేదు నాన్న. సత్య ఇక్కడ ఉండడం వల్ల నాకు కూడా నిద్ర పట్టలేదు. నాకు కూడా పాత చోటు పాత జ్ఞాపకాలు, అందువల్ల నాకు కూడా నిద్ర రాలేదు. మీ ముగ్గురులో ఎవరు బాగా పూలదండ అల్లుతారు? చెప్పు, ఒక పోటీ పెడదామబ్బి. అయితే నేనే జడ్జి. అన్నయ్య, ఊరికే పోటీ పెడతారా? ఏదైనా ప్రైజ్ లాంటివి పెట్టండి, అప్పుడే వేడివేడిగా పోటీ నడుస్తుంది. అవును, అప్పుడు మేం కూడా పాల్గొంటాం. సరే, 5,000 ప్రైజ్ మనీగా పెడతాను, ఓకేనా? 5,000? సత్య, రా పోటీ పడదాం, ప్రైజ్ మనీ కూడా ఇస్తారంట. నేను పాల్గొనడం లేదు, నాకంత ఓపిక కూడా లేదు. సత్య, ఇదొక చిన్న గేమే కదా. రెడీ? ముగ్గురు కొత్త దారం తీసుకోండి. రెడీ, స్టార్ట్. 1 2 3. అతే కమాన్ 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 శృతి, కమాన్ కమాన్ సత్య. సత్య కమాన్ కమాన్ ఫాస్ట్. కమాన్ సత్య. కమాన్ శృతి, కమాన్ కమాన్ ఫాస్ట్ గా చేయి సత్య. అలాండి అలాండి, ఫాస్ట్ గా. అన్నయ్య, నేనే గెలుస్తాను, ఆ ప్రైజ్ మనీ నాకే. సుభద్ర, మాటలు ఎలాగూ తిన్నగా రావు, కనీసం పూలదండైనా తిన్నగా కట్టు. శృతి, లేదు లేదు, కమాన్. సత్య సత్య గెలుస్తుంది. శృతి గెలుస్తుంది. చూస్తూ ఉండు. నువ్వే చూడు. ఓకే ఓకే, సత్య, స్టాప్ నాన్న. స్టాప్, ఆపండి, నాన్న. టైం అయిపోయింది. ఆపండి ఆపండి. సరే, మీరు అల్లిన పూలదండ చూపించండి. ఏంటి సత్య ఇలా చేసావు? అర్జున్, సత్య డబ్బున్న ఇంటమ్మాయి కదా, అందుకే పూలదండ అల్లడం రాలేదు. సత్య, సారీ, నువ్వు కాదు, నువ్వు చూపించమ్మా. నువ్వు బాగానే చూడండి అల్లావు, కానీ శృతి అల్లిన దండ చూస్తుంటే ఇది కొంచెం చిన్నగా ఉంది, నీ దండ పెద్దగా ఉంది, సూపర్ గా ఉంది. శృతి, శృతి సూపర్. ఇదిగో అమ్మా, నువ్వే పోటీలో గెలిచావు. ఇదిగో. అన్నయ్య చూడండి అన్నయ్య, నేను కూడా ఇదిగో పెద్దగానే అల్లాను. లేదు, నాకు కూడా కావాలంటే ప్రైజ్ నీకు ఒక ఇవ్వచ్చు 50 కదా. రూపాయలు ఇస్తాను, అంతే. 50 రూపాయలా? సరే అమ్మా, లేట్ అయింది, ఉదయం త్వరగా గుడికి వెళ్ళాలి, అందరూ వెళ్ళి పడుకోండి అమ్మా. ఓకే, సరే బాబు, పదండి. సరే సరేనమ్మా. దేవి అక్క మేల్కొనే ఉంటుందా? తనతో ఎలా మాట్లాడాలి? ఇదిగో శృతి. సెల్ ఫోన్ పట్టుకుని ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? చూసావా? ఇదిగో, ఇది పట్టుకో. అత్తయ్య, చెప్పు దేవి. నేను మా అమ్మతో మాట్లాడాను. ఆవిడ రేపు తప్పకుండా అమ్మవారి గుడికి వచ్చేస్తానన్నారు. ఓహో, వెరీ గుడ్. నమ్మొచ్చా? పాపం మీ అమ్మ ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు. ఆవిడ్ని ఇక్కడికి పిలిచి మనం మళ్ళీ కష్టపెట్టాలా? వేరే దారేం లేదు కదా అత్తయ్య. మాట్లాడకుండా మనం ఈ పరిహారం చేయకుండా వదిలిపెడదామా? అయ్యో అత్తయ్య, ఏంటత్తయ్య, ఈ పరిహారం చేయకపోతే నా బిడ్డ వల్ల 2 కుటుంబాల్లోనూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ప్రాణాలకి ప్రమాదం కదా. నాకు మీరందరూ కావాలత్తయ్య. నేనెవరిని కూడా కోల్పోను. ఈ పరిహారం చేసి తీరాలత్తయ్య. సరే, మీ అమ్మకి బదులుగా నేను ఈ పరిహారం చెయ్యొచ్చు కదమ్మా. జ్యోతిష్యుడికి ఆ విషయం తెలియదు కదా. అయ్యో అత్తయ్య, దేవుడికి తెలుస్తుంది కదా.